అలసత్వం వహించలేదు, ప్రజల క్షేమాన్నే కోరుకున్నాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా అభివృద్ధి మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాడు. సైమల్టేనియస్ గా ఈ రోజు వరకు కూడా మరి ఆయన ఇంకో మాట కూడా చాలా నిక్కచ్చిగా బహిరంగ సభల్లో చెప్తున్నాడు. నేను చేసిన పని, నేను చేసినటువంటి సేవ మీకు గనక నచ్చకపోతే నాకు నిర్దాక్షిణ్యంగా ఓటేయద్దు. కాదు, మీ బిడ్డ మీకు పని చేశాడు, మీ అన్నగా మీ తమ్ముడుగా పని చేశాడని మీకు మీ మనస్సాక్షికి గనక అనిపిస్తే నన్ను ఓటేసి దీవించండి, మరలా మీకు సేవలు అందిస్తానని చెప్తున్నాడు. సో కాబట్టి మేము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. భగవంతు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు రెండు మాకు మెండుగా ఉన్నాయి. 2024లో ఖచ్చితంగా విక్టరీ సాధిస్తాం. పుణ్యశీల్ గారు, క్షేత్రస్థాయిలో మీరు అనుకున్నట్టుందా? మీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు నా పరిపాలన నచ్చితేనే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు అని చెప్తున్నట్టు క్షేత్రస్థాయిలో ఆ విధంగా మీకు అనుకూలంగా ఉందా? అబ్సల్యూట్లీ సార్, ఎందుకంటే నేను కార్పొరేటర్ ని కూడా కదా సార్, గడప గడపకి. కరెక్టర్ అండి, మీరు కార్పొరేటరే కాదని చెప్పట్లేదు. లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందిస్తున్నామని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతమంది అభ్యర్థుల్ని ఇప్పటివరకు 15 మందిని చేంజ్ చేశారు, ఇంకా 80 మందిని కొంతమంది మంత్రుల్ని ఎమ్మెల్యేలని చేంజ్ చేస్తున్నారు అని టాక్ నడుస్తుంది. మీకు అంత విజయం మీద నమ్మకం ఉంటే అంతమందిని మార్చాల్సిన అవసరం ఏంటి? అంటే మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు పనితీరు సరిగా లేదని మీకు ఏదో సర్వేల ద్వారానో ఇంకో ద్వారానో మీ కార్యకర్తల ద్వారా కావచ్చు, సర్వేల ద్వారా కావచ్చు వస్తేనే కదా మీరు మారుస్తుంది. ఒక్క మాట దీనికే నేను చెప్తున్నాను సార్, ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మరి వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి జనసేన కావచ్చు, అబ్సల్యూట్లీ బీజేపీ వారు కావచ్చు, ఇప్పటికే ఎందుకంటే ఏ పార్టీకైనా ఇంటర్నల్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అనేవి. బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేనకి సపోర్ట్ చేస్తుందా? అది రామ్ గారు చెప్పాలి. అది రామ్ గారు చెప్పాలండి. నాకు తెలియని మాటలు మాకు వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. వారు సపోర్ట్ చేస్తున్నారో సపోర్ట్ చేయట్లేదో మాకైతే తెలియదు. నేను ఆ మాట నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఏ పార్టీకైనా ఇంటర్నల్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్, అది అధినేత చూసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మేం చేసినటువంటి సేవకి ఖచ్చితంగా మరి ఒకసారి అవకాశం అనేది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి రావాలి. ఖచ్చితంగా అది ప్రజలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నేను ఇంత ఘంటాపథంగా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజలే చెప్తా ఉన్నారు. ఎన్నో మీడియాస్ లో చిన్న వాళ్ళు, ఎందుకంటే నాడు నేడు ద్వారా మీరు చూసుకుంటే ఈ రోజున కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా మరి మా గవర్నమెంట్ స్కూల్స్ చాలా అత్యద్భుతంగా పనిచేస్తా ఉన్నాయి. రియాలిటీ అలా ఉందా అండి? అద్భుతంగా పనిచేస్తుంది అంటున్నారు, రియాలిటీ అలా ఉందా? రియాలిటీ అలా ఉంది సార్, కావాలంటే మా విజయవాడ రండి చూపిస్తా. మాది గుంటూరేనండి, మాకు తెలుసు అవన్నీ. విజయవాడ ఎక్కడికి వచ్చినంటే చూపించడం కాదు, దాని మీద ఒక స్టాటిస్టికల్ డేటా కావాలండి. ప్రజలకు వివరించి చెప్పాలి, పలానా స్కూల్స్ ఈ విధంగా మెరుగుపొందింది, ఫ్యాకల్టీస్ని ఈ విధంగా మెరుగుపొందించాము, ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి. మనం చెప్పుకోవటం వలన మనల్ని మనం మోసం చేసుకోవటమే. నిజంగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఆ విధంగా ఉంటే అంతమందిని మంత్రుల్ని ఎమ్మెల్యేలని మార్చాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద ఉన్న ఇప్పుడు కొత్తగా మార్చటం వలన ఉపయోగం ఏంటి? వీళ్ళ మీద ఉన్న ఎఫెక్టు ఆల్రెడీ వాళ్ళు బాగలేదు, క్యాండిడేచర్ బాగలేదంటే పార్టీ బాగలేదని అర్థం. వాళ్ళని మార్చడం వలన, వాళ్ళు ఇంకోళ్ళకి పంపించడం వలన ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమన్నా లబ్ధి చేకూరుతుందా మీ పార్టీకి? సో నరేష్ గారి క్వశ్చన్కి ఒక చిన్న ఎక్స్టెన్షన్ పుణ్యశీల గారు, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట చాలా క్లియర్గా చెప్పారు. గెలుస్తారు, కాకపోతే మెజారిటీ ఇంకా పెరగడానికి మేము మారుస్తున్నాము, గెలవరని కాదు, గెలుస్తున్నారు కాకుండా ఇంకా భారీ మెజారిటీ రావాలి కాబట్టి వాళ్ళని మారుస్తున్నాము అనే మాట చెప్పారు. సో దానికి ఎక్స్టెన్షన్గానే నిజంగా అదే దాంతో చేస్తున్నారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి అసంతృప్తులు ఏవైనా ఉన్నాయా, లేకుంటే క్యాడర్ని కలవలేకపోతున్నారా, గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని తీసుకెళ్ళలేకపోతున్నారా ఏంటి అనేది? ఇది కాదండి, అండ్ బేసికల్ గా మాకు తెలియపరిచింది ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కి ఈసారి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ వర్గాల నుంచి ఖచ్చితంగా ప్రాతినిధ్యం వహించాలి, ఆ వర్గాలకి విలువనివ్వాలి, ఆ వర్గాల్ని ఫోకస్ చేయాలి అనేటటువంటి ఒక సామాజిక దృక్పథం అనేటటువంటి కాన్సెప్ట్ తోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇట్లాంటి చేంజెస్ అనేవి చేస్తున్నారు తప్ప అఫ్ కోర్స్ మీ విశ్లేషకు గారు చెప్పినంత లోతుగా అయితే జరుగుతోందని అయితే నేను అనుకోవట్లేదు. మరి ఆ వర్గ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా? నాయకులు యాక్సెప్ట్ చేయటం వేరు, ప్రజలు యాక్సెప్ట్ చేయటం వేరు.
నిజంగా మీరు ప్రజలు అనుకున్నంత 100% స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉన్నారు ఎస్సీ సార్. ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్ళటం కోసం మీ ప్రభుత్వం కృషి చేస్తుందా? చేసింది అనడానికి స్టాటిస్టికల్ డేటా ఏమైనా ఉందా? నిజంగా ఈ విధంగా వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇన్ని విధాలుగా వాళ్ళు అభివృద్ధి చెందారు, ఆ డేటా మీ దగ్గర ఉందా? వాళ్ళకి అభివృద్ధి చెందిన వాళ్ళకి ఏమన్నా ఉపాధి మార్గాలను కల్పించడం, ఇప్పుడు డెవలప్మెంట్ అంటున్నారు, డెవలప్మెంట్ లేదని ప్రతిపక్షాలు మిమ్మల్ని అంటని, ఎటువంటి ఉద్యోగ కల్పనలు కల్పించట్లేదు, ఎటువంటి ఇండస్ట్రీస్ రావట్లేదు ఏపీకి, మొత్తం తెలంగాణకి తరలి వెళ్ళిపోతున్నాయి అని ప్రతిపక్షాలు గోల్ చేస్తున్నాయి.